తెలివి తక్కువ సీతయ్య. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాం ఈ పాఠం. మరోసారి చూసేద్దామా? సీతయ్య ఒక రోజు తన బావమర్ది ఇంటికి సిరిపురం వెళ్లాల్సి వచ్చింది. ఎలా వెళ్ళాలి అని భార్యని అడుగుతాడు. అప్పుడు భార్య ముక్కుసూటిగా వెళ్ళాలండి అని చెబుతుంది. సరే అంటూ ముక్కుసూటిగా బయలుదేరతాడు. దారిలో ఒక చెట్టు అడ్డం వస్తుంది. అరే, నా భార్య ముక్కుసూటిగా వెళ్ళమంది కదా, దారిలో ఈ చెట్టొచ్చిందే అని చెట్టెక్కడానికి ప్రయత్నిస్తాడు. చెట్టెక్కడం తెలిసిన సీతయ్యకు దిగటం తెలియక ఆ చెట్టుకు వేలాడుతూ ఉంటాడు. ఎవరైనా సాయానికి రాకపోరా అంటూ ఎదురు చూస్తూ ఉంటాడు. అంతలో ఎడ్ల బండి మీద రామయ్య వస్తుండటం సీతయ్య గమనిస్తాడు. అప్పుడు రామయ్య వచ్చి, ఏవైంది సీతయ్య, చెట్టెందుకు ఎక్కావని అడుగుతాడు. అందుకు సీతయ్య, నా భార్య ముక్కుసూటిగా వెళ్ళమంది, దారిలో ఈ చెట్టొచ్చింది, అందుకే చెట్టెక్కాను అని అంటాడు. అప్పుడు రామయ్య, సరే నా చెయ్యి పట్టుకుని దిగుదువు అని హెల్ప్ చేస్తాడు. అప్పుడు రామయ్య, హే సీతయ్య, మెల్లగా హే హే అని అంటాడు. అప్పుడు ఎడ్లు హే అనే పదం విని ముందుకు కదులుతాయి. దాంతో సీతయ్య రామయ్య కింద పడతారు. సీతయ్యకు ఏం కాలేదు గాని రామయ్యకు మాత్రం కాలు బెనుకు